పార్టీస్కి పోదాం, చిల్ అవుదాం, బిజినెస్ చేద్దామని కాదు. హెల్త్ సరిగా చేసుకుందామని ఒక ఫ్రెండ్ ఇచ్చిన సొల్యూషన్తో ఇట్ చేంజ్డ్ హిస్ ఫ్యామిలీస్ హెల్త్ అండ్ హిస్. ఇట్ టుక్ హిమ్ 2.5 years టు ట్రస్ట్ దిస్ ప్రోడక్ట్ అండ్ ఒక్కసారి వాడడం షురూ చేస్తే దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. అండ్ దట్స్ వాట్ హీ సేస్. లెట్స్ హియర్ రితిక్స్ జర్నీ టుడే, హూ ఇస్ ఫీలింగ్ గ్రేట్. Welcome everyone to a brand new episode of Feeling Great With. And today we've got a very special guest joining us. Hi Ritik, how are you? Hi J3. Thank you so much for coming onto the show. So firstly, it's been really long that you have started Feel Great journey. Of course, I know you are feeling great. But where, ekkada, a point lo you started this journey and how you started this journey? So to be precise, నేను ఈ యొక్క ఫీల్ గ్రేట్ జర్నీ స్టార్ట్ చేసి లైక్ త్రూ యూనిసిటీ ఎప్పుడైతే ప్రోడక్ట్ స్టార్ట్ చేసినో ఇట్స్ బీన్ మోర్ దెన్ 2.5-3 years అవుతుంది ఇప్పుడు నేను ఈ సిస్టంలో ఉండేసి. అండ్ నాకు ఈ సిస్టమ్ త్రూ మై ఫ్రెండ్ ప్రద్యున్ త్రూ తెలిసింది బికాస్ హిస్ ఫాదర్ ఈజ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ పాస్ట్ 13 years అండ్ హీఈస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ పాస్ట్ 7 years. సో అట్లా నాకు ఏదైతే ఒక సొల్యూషన్ ఫర్ హెల్త్ అని ఎప్పుడైతే తెలిసిందో ఐ కీన్ మై ఇంట్రెస్ట్ కొంచెం ఏంటి అంటే ఉండే ఎప్పటి నుంచో ఉండే, కాకపోతే ఏంటి అంటే ఒక పాయింట్ నాకు అన్నీ ట్రై చేసిన తర్వాత ఏడా దొరకనప్పుడు దిస్ వాజ్ మై ఫైనల్ ఆప్షన్ అనమాట. అట్లా నేను స్టార్ట్ చేసిన. So what health issue did you actually face that you wanted to get into this journey and ఇది నేను చేసుకుంటే చక్కగా అవుతాను ఎట్లా అనిపించింది? లైక్ వాట్ హిట్ యువర్ హెల్త్? సో నేను తినే ఫుడ్ హ్యాబిట్స్ నాకు తెలుసు, నేను ఎప్పుడు పడుకుంటానో నాకు తెలుసు, ఎవరితో తిరుగుతానో తెలుసు, ఏ టైమ్స్లో నేను తిరుగుతున్నానో తెలుసు. ఇవన్నీ తెలిసి ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది ఫులిష్నెస్ నాకు, బికాజ్ నా ప్రాబ్లం నా లైఫ్ స్టైల్ వచ్చింది అని తెలుసు. సో నాకేంటంటే ఆల్మోస్ట్ నేను 18 years ఉన్నప్పటి నుంచే లైక్ ఏంటంటే ఐ స్టార్టెడ్ ఫేసింగ్ అసిడిటీ, సివియర్ అసిడిటీ. వేరే ఏంటి అంటే పండుకున్నా మండుతుంది, కూర్చున్నా మండుతుంది, నీళ్ళు అయినా కూడా మండుతుంది. అట్లాంటి అసిడిటీ ఏంటి అంటే 18 years అప్పుడే నేను ఫేస్ చేసిన అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 2.5 years ఫేస్ చేసిన నేను అంత సివియర్ అసిడిటీ అనేది. సో ఆ పీరియడ్లో కూడా ఎంతోమంది డాక్టర్ల దగ్గర ఎన్నో డిఫరెంట్ కషాయాలు అని చెప్పి అవని చెప్పి ఇంట్లో అందరు చెప్తా ఉంటారు కదా, ఇట్లా ఉందంటే ఇది తాగు, ఇది చెయ్యి, అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్పేసి ఈ సజెషన్స్, ఇన్ఫ్లుయెన్స్లు ఇవన్నీ మన ఫ్యామిలీలో ఏవైతే అయితే అన్నీ ట్రై చేసిన. కానీ ఏ ట్రై చేసినా కూడా నాకు ఎప్పుడు కూడా ఒక పర్మనెంట్గా సొల్యూషన్ మాత్రం దొరకలేదు. ఎందుకంటే ఇప్పుడు తినే ముందు అది తాగాల, లేకపోతే ఏదో ఒక పాయింట్ పొద్దున్న లేవగానే తాగమని చెప్తారు, అది తాగుతా, అది ఆ డే మొత్తానికి కూడా నాకు సఫిషియెంట్. మళ్ళీ తిన్నా అంటే మళ్ళీ రాత్రి వరకు మళ్ళీ నాకు అసిడిటీ అనేది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. మీల్కి అని నేను ఎప్పుడు అది పాటించలేదు, కానీ ఏంటి అంటే ఒక డేలో ఒకసారి మాత్రం తాగుతుండే. వేరే ఏంటి అంటే ప్రోడక్ట్ కాదు, కషాయాలు బిఫోర్ ద ప్రోడక్ట్. సో అప్పుడు ఏం ట్రై చేసినా నాకు దొరకలేదు, ఎందుకంటే ఈనోలు అన్నారు తాగిన, టాబ్లెట్లు అన్నారు మింగిన. సో ఎట్లాంటివి ఏం చెప్పినా కూడా నేను అన్ని ట్రై చేసినా కానీ ఎప్పుడు నాకు దొరకలేదు అనమాట. సో ఆఫ్టర్ ఒక 2.5 years నాకు తెలిసిన తర్వాత కూడా ప్రద్యున్ నాకు చెప్తున్నా కూడా నేను ఏంటి అంటే ఉంటుంది ఏదో పర్స్పెక్షన్, ఏది హెల్త్ ప్రోడక్ట్ అంటే మళ్ళీ ఎందుకు పుట్టి అనేది తీసుకుని ఏమన్నా అవుతుంది, ఆల్రెడీ అవుతుంది పట్టించుకోకుండా మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని చెప్పి నేను సో అట్లా నేను ఇక సరే ఎన్నో ట్రై చేసినాం. వీడు ఇంత చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, 6th class నుంచి ఫ్రెండ్. యూ వోంట్ బిలీవ్, ఒక 20 daysలో నేను అదే ఫుడ్ తిన్నా, అదే థింగ్స్ ఫాలో అయినా, నా అసిడిటీ మొత్తం తగ్గిపోయింది. అంటే నేను ఎప్పుడైతే పండుకుంటున్నా కూడా నాకు ఏదైతే మంటలు వేస్తుండేనో అదంతా పోయింది, అంతా తగ్గిపోయింది అనమాట. ఇక నాకు అప్పుడేంది అంటే నేను వచ్చి ఇట్లా తగ్గింది అని వారు కూడా. సో దట్ ఈస్ సంథింగ్ వేరే ఏంది అంటే లోపల ఇంటర్నల్గా డ్యామేజ్ అయిన దానికి సొల్యూషన్ ఇవ్వడంతో మనకి ఏంటి అంటే ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా ఇట్లాంటి థింగ్స్ ఉన్నా బయటికి రావచ్చు అని చెప్పి అప్పుడు అర్థమైంది అనమాట. ఓకే, సో చిన్నప్పటి నుండి ఫ్రెండ్, you've known him since so long and you know his father is using and he is using, ఇవన్నీ తెలిసినా కూడా it took you 2.5 years to trust him. Yes. ట్రస్ట్ చేసిన తర్వాత యూ టుక్ ద ప్రోడక్ట్ అండ్ you've seen the change. బట్ వాట్ మేడ్ యూ ట్రస్ట్ ద ప్రోడక్ట్? సమ్ కీ పాయింట్స్ దట్ ఇది నాకు ఇలా హెల్ప్ చేసింది కాబట్టి నౌ ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ నౌ యూర్ సిట్టింగ్ ఆన్ దిస్ చైర్ అండ్ గివింగ్ అ రివ్యూ కాబట్టి. సో వాట్ మేడ్ యూ ట్రస్ట్? 2.5 years టైం తీసుకున్నాక యూ స్టార్టెడ్ ద జర్నీ. సో వాట్ మేడ్ యూ ట్రస్ట్ ద ప్రోడక్ట్ అండ్ యువర్ ఫ్రెండ్? ద ఫస్ట్ ట్రస్ట్ నేను ఏంటి అంటే యాజ్ అ ఫ్రెండ్ నాకు చెప్పిండు అంటే ఒక మంచిగా అవుతుంది అని చెప్పి నాకు ఇక నా మీద మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. ఒక దాంతో నేను ట్రస్ట్ చేసిన. ఆ ట్రస్ట్ నాకు కంటిన్యూటీకి ఎట్లా పోయింది అంటే
ప్రతి ఒక్కరికి, నాకు ఇంక్లూడింగ్ మీ, ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసినో ద ఫస్ట్ మెయిన్ పాయింట్ నాకు మైండ్లో వచ్చింది ఈజ్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా ప్రోడక్ట్ అనేది. ఇప్పుడు అది వాడినంత కాలమే పనిచేస్తుందేమో, తర్వాత మళ్ళీ వదిలేయగానే రిటర్న్ కొడుతుంది. ఎందుకంటే ఈ మిత్స్ అన్ని మనం డైలీ లైఫ్లో ఇంటనే ఉంటాం. ఇన్స్టాగ్రామ్లో ఇట్లా ఓపెన్ చేయగానే 10 మంది డిఫరెంట్ చెప్తారు, 10 ఫాలో అవ్వలేము, ఏదో ఒకటి ఫాలో అవుతాం, అది కన్సిస్టెంట్ ఉండలేము, మళ్ళీ రిటర్న్ కొడుతుంది. సో ఇట్లా ఈ సైడ్ ఎఫెక్ట్ మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది చూడు, అది నేను నా సెల్ఫ్ మీద ట్రై చేసిన. ఎట్లా అంటే ఆ 20 days నాకు ఏదైతే ఆ రిలీఫ్ వచ్చిందో, ఆ 20 days ఆ 1 month పీరియడ్ అనేది నేను కంప్లీట్ చేసిన తర్వాత ఐ కంప్లీట్లీ స్టాప్ యూజింగ్ ద ప్రోడక్ట్. నెక్స్ట్ మంత్ నేను అసలు ప్రోడక్ట్ పర్చేస్ చేయలేదు, కొనలేదు, వాడలేదు, ఏం చేయలేదు అనమాట. అట్లాంటి టైంలో కూడా సేమ్ లైఫ్ స్టైల్, సేమ్ బిర్యానీ, అదే స్పైసీ బిర్యానీ తింటూ, అదే టైం స్లీప్ అనేది ప్రాపర్గానే ఉన్నా, నా లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్లోనే ఉన్నా, ఇంబ్యాలెన్స్లోనే ఉన్నా కూడా నా అసిడిటీ మాత్రం నాకు మళ్ళీ రాలేదు. సో ఎప్పుడైతే నాకు అది అర్థమైందో, దిస్ ఇస్ సంథింగ్ వేర్ నాట్ ఎ రెగ్యులర్ థింగ్, వేరే ఏంటి అంటే ఏదో కెమికల్తో తయారు చేసి నాకు పైన తక్కువ చేసింది కాదు, ఇంటర్నలీ ఇట్ మేడ్ మీ స్ట్రాంగర్. వేరే ఏంటంటే ఈ లైఫ్ స్టైల్లో ఏదైతే డ్యామేజ్ చేస్తున్నో దానికి శక్తికి లైక్ ఏంటంటే సిమిలర్ శక్తి నాకు ఇచ్చింది అనమాట. సో అట్లప్పుడు నాకు అర్థమైన తర్వాత కంటిన్యూస్గా స్టార్ట్ చేసిన 2.5 monthsలో యూ వోంట్ బిలీవ్ నా అసిడిటీ ఎప్పుడో పోయింది. నా వెయిట్లో కూడా నేను 10 kgs లాస్ అయినా. అండ్ నా ప్యాంట్ సైజ్ 36 నుంచి 32, దట్ ఈస్ 4 inches తగ్గిన. నాకు ఉన్న ఇప్పుడు ఒకటే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ బట్టలు కొత్తగా కొనుక్కుంటున్నా అన్నీ కూడా, లైక్ ఏంటంటే అన్నీ లూజ్ అయిపోయింది నా పాతవన్నీ కూడా. అది ఇక అప్పుడు నాకు అర్థమైంది వేరే ఏంటి అంటే, ఇక ప్రోడక్ట్ అనేది దిస్ ఇస్ సంథింగ్, ఒక వాల్యూ యాడెడ్ సిస్టమ్ అనమాట మనకు, మోర్ దెన్ అ ప్రోడక్ట్. ఇట్స్ లైక్ అ లాంగ్ రన్. దీనికన్నా ముందు మీరు వాడిన ప్రోడక్ట్స్ అనేది షార్ట్ టర్మ్, ఇవాళ నైట్ వరకే ఉంటుంది, మళ్ళీ రేపు పొద్దుకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ప్రోడక్ట్ ఇస్ హెల్పింగ్ ఆన్ అ లాంగ్ రన్ అనమాట. సో 2.5 years it took you to trust. 2 months you got your trust, and 2 years, 3 years you are still on the protocol and you're still continuing. మిమ్మల్ని చూసి, మీ జర్నీని చూసి, who started it? Did you inspire anyone or did you recommend it to anyone, and what was their feeling? వాళ్ళు వాడినారా ఏంటి? సో బయట వాళ్ళకి రికమెండ్ చేసే దానికంటే ముందు ద మెయిన్ రికమెండేషన్ వాట్ ఐ డిడ్ వాస్ టు మై ఫ్యామిలీ. ఓకే, మా మదర్, మా ఫాదర్, మా సిస్టర్, ముగ్గురికి. లైక్ ఏంటి అంటే ఒకటే ఇంట్లో తింటున్నా, ఒకటే ఫుడ్ తిన్నా, అందరం ఒకటే అన్నం తింటాం, మమ్మీ చేసిన ఫుడ్డే అందరం తింటాం ప్రతిరోజు. బట్ స్టిల్ నాకు అసిడిటీ వచ్చింది, ఒబిసిటీ వచ్చింది, మా ఫాదర్కి డయాబెటిక్ వచ్చింది, మా మమ్మీకి థైరాయిడ్ వచ్చింది, మా సిస్టర్కి PCOS వచ్చింది. ఒకటే ఫుడ్ తిన్నా మల్టిపుల్ ఏరియాస్లో ప్రాబ్లం వచ్చింది. ఎందుకు? సో అప్పుడు నాకు అర్థమై నాకు సొల్యూషన్ వచ్చిన తర్వాత మా ఇంట్లోనే ఇచ్చిన. మా మదర్కి ఆల్మోస్ట్ 125 mg టాబ్లెట్ వేసుకునే ఆవిడ టుడే షీఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మెడికేషన్. అండ్ మా ఫాదర్ డయాబెటిక్ 11.5 HbA1c, టుడే ఈజ్ కంప్లీట్లీ నార్మల్. మా సిస్టర్ ఏదైతే ఫేస్ చేసిందో PCOD, షీఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దట్. ఒకటే సిస్టమ్ నలుగురికి మల్టిపుల్ వేస్లో పనిచేసింది. అప్పుడు నాకు ఏంటంటే ఇక మా ఫ్యామిలీలో అర్థమైన తర్వాత ఇఫ్ స్టార్టెడ్ లైక్ ఏంటంటే లాట్స్ ఆఫ్ పీపుల్, నియర్ అండ్ డియర్ పీపుల్ ఇప్పుడు చేంజెస్ వచ్చిన తర్వాత ఏంది, ఎందుకు వచ్చింది అని చెప్పేసి అడుగుతుంది చూడు. అందులో వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ హూ ఇస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, రీసెంట్గా వేయండు, ఆల్మోస్ట్ 2 years అవుతుంది వాడు వెళ్ళి. బట్ ఇప్పుడు నాకు ఇక సిస్టమ్ గురించి అర్థమై ఇట్లా పని చేస్తుంది అని అర్థమై లాస్ట్ 7 months నుంచి ఈజ్ కన్సిస్టెంట్ విత్ ద సిస్టమ్. హీ లాస్ట్ అరౌండ్ 12 kgs స్టేయింగ్ ఇన్ ఆస్ట్రేలియా. క్రేజీ. అబ్రాడ్ కష్టాల్లో ఇవన్నీ చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఒకళ్ళ ఫుడ్ వాళ్ళే తయారు చేసుకోవాలి, ఒకళ్ళ డే మొత్తం అంటే ఎర్నింగ్స్ అనుకో, వాళ్ళ కష్టం అనుకో, చదువుకుంటూ ఏదైతే పార్ట్ టైం చేసుకుంటూ ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటూ ఇట్లాంటి జర్నీలో వాళ్ళు ఇంకా ఏదైతే ఎఫెక్ట్ అవుతారో వాడికి అది అర్థమయ్యి థ్యాంక్ గాడ్ లైక్ ఏంటి అంటే నా త్రూ అది తెలిసింది, వేరే నాకు వచ్చింది కాబట్టి హీ ట్రస్టెడ్ మీ. నేను ఎట్లయితే ప్రతిని ట్రస్ట్ చేసినో, యాజ్ సింపుల్ యాజ్ దట్ వాడు ట్రస్ట్ చేసిండు. నౌ హీఈస్ హ్యాపీ. వేరే ఏంటంటే ఎట్లాంటి ఫుడ్ తిన్నా, ఎట్లాంటి తిరిగినా కూడా హీఈస్ నౌ వెరీ ఫ్రీడమ్, హ్యాపీగా సేఫ్ ఉన్నాడు. అబ్రాడ్లో ఇట్స్ స్ట్రెస్, అండ్ నా స్ట్రెస్లో పడి వీ డోంట్ కుక్ ఫుడ్ ఆర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, అండ్ మనీ వల్ల మనం బయటికి వెళ్ళి కూడా తిన్నాం, ఆల్ ఆఫ్ దాట్. సో ఇట్ ఈస్ నాట్ హెల్త్, ఇట్స్ అ లైఫ్ స్టైల్ ఫిట్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. క్రేజీ. సో డూ యూ సీ దిస్ యాజ్ అ హెల్త్ ప్రోడక్ట్ ఆర్ డూ యూ సీ సంథింగ్ more or less different? How is this product to you? Just a health or something else? సో హెల్త్ ప్రోడక్ట్ వైజ్ చూసుకోకుండా వాట్ ఐ సీ ఇస్ దిస్ అ వాల్యూ యాడెడ్ సిస్టమ్ ఫర్ మీ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎనర్జీ కావాలి అంటే మనం అన్నం తింటాం, అట్లా అని చెప్పి అది హెల్త్ ప్రోడక్ట్ కాదు కదా. దట్ ఈస్ జస్ట్ మన డైలీ లైఫ్ స్టైల్, మనకు అది బేసిక్ రిక్వైర్మెంట్, నీడ్ అనేది. సో
ఆ అన్నంలో ఆ డైలీ రొటీన్లో ఏదైతే మనం మిస్ అవుతుందో, వాల్యూస్ ఏదైతే మిస్ అవ్వడం వల్ల ప్రాబ్లం వస్తుందో, వీఆర్ యాడింగ్ ద వాల్యూస్ త్రూ దిస్ సిస్టమ్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు కూరలో మంచిగా టేస్ట్ రావాలి అంటే ఉప్పు ఎట్లయితే వేస్తామో, మనం తినే ఫుడ్ వల్ల డ్యామేజ్ అవ్వద్దు అంటే ఫీల్ గేట్ ఇస్ ద సిస్టమ్ వేర్ మనకు అది కరెక్ట్గా పని చేయడానికి, ఏదంటే వేస్ట్గా మనకి వెళ్ళిపోకుండా ఉండడానికి. సో బేసిక్లీ దిస్ ఈజ్ మై డైలీ రొటీన్ మోర్ దెన్ ప్రోడక్ట్. So one point stuck in my mind, like why only feel great product, why only this product protocol? అంటే బయట మార్కెట్లో ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి వేర్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ ఇన్ ఫిక్సింగ్ యువర్ యాసిడిటీ అండ్ ఆల్ ఆఫ్ దట్, బట్ వై ఓన్లీ ఫీల్ గ్రేట్? వాట్ మేడ్ యూ స్టిక్ టు దిస్ ప్రోటోకాల్స్ ఇన్ సో లాంగ్ అండ్ ఆల్? సో యాజ్ ఐ నో లైక్ ఏంటి అంటే ప్రోడక్ట్లు మల్టిపుల్ ఉన్నాయి మార్కెట్లో. అంటే ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా నేను చూసిన యాజ్ పర్ మై రీసెర్చ్ మై థింగ్స్, నేను ఎప్పుడైతే హెల్త్ గురించి ఆలోచించి ఒకటి ట్రై చేద్దాము, ఒకటి మనం యాడ్ చేసుకోవాలి, మనం మంచిగా అవ్వాలి అని చెప్పి నేను ఎప్పుడైతే రీసెర్చ్ చేసినో, మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ కోవిడ్ వచ్చినాయి. అంటే ప్రాబ్లం అనేది పీపుల్ ఫేస్ చేసిన తర్వాత టు మార్కెట్ దట్ ఆ గ్యాప్ని చూసి ప్రోడక్ట్స్ వర్ డిజైన్. బట్ ఫీల్ గ్రేట్ ఇస్ ద సిస్టమ్ వేర్ ఏంటి అంటే ఇట్స్ ఇన్ ద మార్కెట్ ఫ్రమ్ పాస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి. అండ్ మోర్ దెన్ దట్ ట్రస్ట్ వైజ్గా చూసుకుంటే నా ఫ్రెండ్సే వాడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాడుతుంది, నిజంగానే వచ్చినాయి రిజల్ట్స్. అదొక్కటే కాకుండా వేరే ప్రోడక్ట్స్తో చూసుకున్నా, వేరే ప్రోగ్రామ్స్ ఆర్ ప్లాన్స్తో చూసుకున్నా కూడా ఏంటి అంటే నా ఒక లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ చేస్తేనే అవి పనిచేస్తాయి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే హెల్దీగా మారడానికి మంచి ఫుడ్ తింటే అందరికీ మారుతాము అని తెలుసు. కానీ ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఆ మంచి ఫుడ్ని కరెక్ట్గా పనిచేయడానికి మాత్రమే సెట్ అవుతాయి, మోర్ దెన్ మనకి ఏంటంటే లోపల ఉన్న ఫుడ్ని కరెక్ట్ చేసేదానికంటే. బట్ ఫీల్ గుడ్ ఇస్ ద సిస్టమ్ వేరే ఏంటంటే నాకు మీల్ రిప్లేస్మెంట్స్ చెప్పలేదు, నాకు రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు, డైట్ చేయమని అడగలేదు, ఎక్సర్సైజ్ కంపల్సరీ అని చెప్పలేదు. ఎందుకంటే నా యాంకిల్లో నాకు యాంకిల్ టేర్ ఉంది, లిగమెంట్ టేర్ ఉంది, అండ్ షోల్డర్లో లిగమెంట్ స్ట్రెచ్ ఉంది. ఈ పాయింట్లో నన్ను ఎక్సర్సైజ్ చేయమని చెప్పినా నేను చేయలేను. ఇట్లాంటిది దాంట్లో కూడా నేను ఆల్మోస్ట్ 10 kgs అండ్ 12 inches నేను తగ్గడం ఇంపార్టెంట్ కాదు, మెయింటైన్ చేసిన చూడు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టఫెస్ట్ జర్నీ మనకి ఎప్పుడైనా కూడా. ఆ జర్నీలో మెయింటెనెన్స్ ఇస్ ద ప్రాబ్లం. సో తగ్గడానికి ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి, యాజ్ యూ నో, మీరు అన్నట్టు ప్రోడక్ట్లు చాలా ఉన్నాయి, ప్లాన్స్ చాలా ఉన్నాయి, తగ్గుతాం అన్నిట్లో కూడా. కానీ తగ్గిన తర్వాత మెయింటెనెన్స్ జర్నీ ఉంటుంది చూడు, దిస్ ఇస్ ద సిస్టమ్ వేర్ దట్ కెన్ హెల్ప్ ఆ మెయింటెనెన్స్కి పనిచేస్తాయి అనమాట. అట్లా ఆ డిఫరెన్స్ నాకు ఎప్పుడైతే అర్థమైందో ప్రోడక్ట్ త్రూ, ఇక లైక్ ఏంటంటే ఐ గివెన్ ఎ ట్రై, ఇక ట్రై చేసిన తర్వాత ఏంది ఆటోమేటిక్గా సొల్యూషన్ నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి దట్స్ మోర్ దెన్ ఇనఫ్. Crazy. So it took you 2.5 years to trust the product and your friend కాబట్టి చాలా క్వశ్చన్స్ మైట్ హ్యావ్ పాప్డ్ ఇన్ యువర్ హెడ్, ఎలా సైడ్ ఎఫెక్ట్స్ అని ఇదని అదని. దెర్ ఆర్ లాట్ ఒక హెల్త్ విషయానికి వస్తే వి క్వశ్చన్ ఇట్ అ లాట్, అది డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ ప్రోడక్ట్ కానీ మెడిసిన్ కానీ ఏదైనా. సో నీకు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, అలానే యూ హ్యావ్ ట్రస్టెడ్ ఇట్, యూఆర్ యూజింగ్ ఇట్, యూఆర్ ఇన్ దిస్ ప్రోటోకాల్. బట్ నువ్వు ఇంకొకరికి చెప్తున్నప్పుడు వెన్ యూఆర్ రికమెండింగ్ టు సమ్మన్ ఎల్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ, ఈవెన్ యూ హ్యావ్ ఫేస్డ్ దెమ్ క్వశ్చనింగ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. సో అలాంటప్పుడు కొన్ని క్వశ్చన్స్ మీకు స్ట్రైక్ అవ్వనివి కూడా వాళ్ళు క్వశ్చన్స్ చేసి ఉండొచ్చు. సో హౌ డిడ్ యూ ఫేస్ దెమ్ ఆర్ హౌ డిడ్ యూ ఆన్సర్ దెమ్? అక్కడ మీకు ఇంకా కొత్త విషయాలు తెలిసి ఉంటాయి. సో హౌ డిడ్ దట్ గో? సో నా ఒక ఈ 3 years జర్నీలో ఎప్పుడైతే నాకు పీపుల్, నేను నిజంగానే లైక్ ఏంటి అంటే యూఆర్ ట్రూ, బికాజ్ నేను ఎప్పుడైతే ట్రస్ట్ చేయాలి అనుకున్నానో నాకు కొన్ని క్వశ్చన్స్ పాప్ అయినాయి. దానికి నాకు సొల్యూషన్ వాజ్ సంథింగ్ లైక్ ఏంటి అంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ క్రియేట్ అవ్వాలి, ఒక పర్సన్ని నమ్మాలి, అది ప్రోడక్ట్ పనిచేస్తుందని చెప్పి తెలియాలి. అట్లనే ఇవన్నీ థింగ్స్ నేను ఎప్పుడైతే ఒక ఆపోజిట్ పర్సన్ ఎప్పుడైతే వాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ జర్నీ స్టార్ట్ చేస్తామని చెప్పి క్వశ్చన్స్ చేస్తారో, నాకు బేసిక్గా ఎక్కువ టఫ్ అనిపించలేదు అనమాట ఎప్పుడు కూడా. ఈ సిస్టమ్ని నేను ఎవరికైనా రికమెండ్ చేయాలి అన్నా, సజెస్ట్ చేయాలి అన్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, నేను నీకు చెప్పాలి అంటే నీ హెల్త్ గురించి మంచిగా కావడానికి నేను నిన్ను లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి, నీవు కష్టపడాలి, లేకపోతే ఏంటి అంటే నువ్వు ఇప్పటిదాకా ఎట్లయితే ఉన్నావు కంప్లీట్గా చేంజ్ అయితేనే నీ హెల్త్ బాగుంటుంది అంటే యూ వుడ్ నాట్ బీ ఇంట్రెస్టెడ్. కానీ ఇక్కడ నాకు ఈ సిస్టమ్ నాకు ఏంది తెలుసా, ఆ ఒక్క కష్టంని కూడా తగ్గించేసింది. వేరే ఏంది అంటే
యూ డోంట్ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. అండ్ మోర్ దెన్ దట్ ద ప్రోడక్ట్ లెగసీ చూసుకుంటే కూడా ఇట్స్ నాట్ నిన్న మొన్న వచ్చిన కోవిడ్ తర్వాత వచ్చిన కంపెనీలు కాదు, కోవిడ్ తర్వాత వచ్చిన ప్రాబ్లంలు కాదు. ఇదంతా కూడా ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి దట్ మేడ్ మీ ఈజీ వేర్ ఎవరికన్నా కూడా ఒక ట్రస్ట్ వర్తీలో చూపించాలి అండి. ఎందుకంటే పర్సనలీ నా ఒక సెల్ఫ్ నేనే చూపిస్తాను. ఎందుకంటే నాకేం చేంజ్ వచ్చింది, నాకు చేంజ్ వచ్చిన తర్వాత మా ఇంట్లో ఏం చేంజ్ వచ్చింది. ఒకటే అన్నం తిన్నా నలుగురికి చేంజ్ వచ్చినప్పుడు మీకు కూడా చేంజ్ రావాలంటే ద ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు ట్రై ఇట్ ఫర్ 1 month. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ బయట మార్కెట్లో దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రమోషన్స్ కానీ ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ వాడితే ఇలా సెట్ అయిపోతుంది, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పేసి, బట్ నాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ అండ్ రికమెండింగ్. హియర్ ద క్రేజీ థింగ్ ఇస్ వీఆర్ యూజింగ్ అండ్ దెన్ ఓన్లీ వీఆర్ రికమెండింగ్ టు అనదర్ పర్సన్, ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ XYZ whoever it is. I love that. సో మీకు ఫ్యామిలీకి హెల్ప్ అయింది, ఫ్రెండ్స్కి హెల్ప్ అయింది, మీకు హెల్ప్ అయింది అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో చాలామంది చెప్పినప్పుడు ఇప్పుడు థైరాయిడ్, డయాబెటీస్, ఒబేసిటీ, PCOS ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ అంటారు. సో వెన్ యూ టెల్ దెమ్ అబౌట్ దిస్ ప్రోడక్ట్, ఫస్ట్ థింగ్ దే టెల్ ఇస్ దిస్ అ మెడిసిన్, ఆర్ యు అ డాక్టర్? సో దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? లైక్ హౌ ఆర్ యూ రికమెండింగ్ దిస్ ప్రోడక్ట్ ఆన్ అ హెల్త్ బేసిస్ పైన? ఇది మెడిసిన్ కాదు ఇంకేంటి? సో ఫస్ట్ థింగ్, మనం అన్నం తినడం వల్ల వచ్చిన ప్రాబ్లం డయాబెటిక్ అనుకోతుంది. సో మెడిసిన్ ఇవ్వాలి అంటే డయాబెటిక్ షుడ్ బి ఎ డిసీజ్, కానీ డయాబెటిక్ డిసీజ్ కాదు కదా. డయాబెటిక్ ఇస్ ఎ డిజార్డర్ దట్ కేమ్ బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. సో నీకు ఒక మెడిసిన్ వర్క్ అవ్వాలి అంటే నీ బాడీలో వైరస్ ఉండాలి. వైరస్ లేని దానికి మెడిసిన్ అక్కర్లేదు. డిజార్డర్ అనేది మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. సో లైఫ్ స్టైల్ దేనివల్ల చేంజ్ వచ్చిందో అది కనుక మనకు అర్థమయ్యి దానికి కనుక మనం సొల్యూషన్ ఇచ్చినాం అనుకో, ఆటోమేటిక్గా లైఫ్ స్టైల్ చేంజెస్ నుంచి మనం బయటికి రావచ్చు. సో నా ఒక డైరెక్ట్ ఆన్సర్ నేను ఎవరికైనా చెప్పాలి అనుకున్నా కూడా లైక్ ఏంటి అంటే, మనం ఏదైతే ఫుడ్ మార్చుకున్నామో, మనం ఏదైతే స్ట్రెస్ ఫేస్ చేస్తున్నామో, మనం ఏదైతే యాక్టివిటీని మానేసినామో, వీటన్నిటి వల్ల వచ్చిన ప్రాబ్లం అవి కనుక చేసినాం అనుకో అవన్నీ నార్మల్ అయిపోతాయి. అవి చెయ్యలేకపోతే దిస్ ఈస్ ద సొల్యూషన్. వేరే ఏంటి అంటే మీ యొక్క కంఫర్ట్ జోన్లో ఉన్నా కూడా మీరు గ్రాడ్యువల్గా యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దట్. సో సింపుల్గా చెప్పాలి అంటే దిస్ ఇస్ అ ఫుడ్ సప్లిమెంట్. వేరే ఏంటి అంటే ఇట్ ఈస్ హెల్పింగ్ యూ ఒక వాల్యూస్ ఏవైతే మిస్ అయినాయో దాన్ని సప్లిమెంట్ చేస్తుంది అనమాట మన యొక్క డైలీ లైఫ్ స్టైల్కి. ఓకే, సో దిస్ ఈజ్ మెడిసిన్ అన్నది మనం పూటకి ఎలా ఇస్తామో ఫుడ్తో పాటు, బట్ దిస్ ఇస్ జనరల్ ఫుడ్ ఓన్లీ, మనం పూటకి తినాల్సింది. సో దట్ ఈస్ యువర్ థింగ్. సో ఐ వాంట్ యూ టు టెల్ 3 keywords దట్ యూ వుడ్ షేర్ టు పీపుల్. ఈ ప్రోడక్ట్కి నేను స్టిక్ ఆన్ అయింది ఈ 3 keywords కోసం అని చెప్పి. No restrictions, you don't have to do any dieting, you don't have to stop your favorite food, you don't have to do any exercise. Crazy. So this is the main point you have stuck onto this journey. Yes. Lovely. So when you spoken to a lot of people ఈ జర్నీలో, లైక్ 2.5 years 3 yearsలో చాలా మందితో మాట్లాడినారు. అండ్ చాలామంది ఏదైనా కొనాలి అని అంటే ఫట్మని కొనేస్తారు. ఇఫ్ యూ థింక్ అ ఫోన్ ఆర్ క్లోత్స్ ఆర్ ఎనీథింగ్, దే డోంట్ థింక్ నాకు నచ్చింది కాబట్టి నేను కొనేస్తాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ మల్టిపుల్ టైమ్స్ ఆలోచిస్తారు. ఒక హాస్పిటల్ అయినా సరే, దే సీ ఇస్ ఇట్ అ గుడ్ హాస్పిటల్, దే హ్యావ్ గుడ్ ట్రీట్మెంట్స్, డాక్టర్స్ మంచిగా ఉన్నారా, ఒక సెకండ్ ఆర్ థర్డ్ పర్స్పెక్టివ్ నుండి అన్నీ కనుక్కొని చేస్తారు. ఇన్ ద సేమ్ వే అది మేజర్లీ దే థింక్ అక్కడ కాస్ట్లీ ఉందా, చీప్గా ఉందా, అక్కడ ఎలా ఉంది ఏంటి అని. ఇఫ్ యూ థింక్ ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకుంటున్నాం అంటే ఆయన ప్రిస్క్రైబ్ చేసే మందులు కానీ ఎలా కాస్ట్ ఉన్నాయి, లేకపోతే ఆయన తీసుకునే ఫీ కానీ ఎలా ఉందని దాన్ని బట్టి మనం డాక్టర్లు మార్చేస్తాం. ఈవెన్ దో ద ట్రీట్మెంట్ ఇస్ ఫైన్, జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ కాస్ట్లీ, ఫీ కాస్ట్ అని చెప్పేసి మనం డాక్టర్లు మార్చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఈ ప్రోడక్ట్ వాడటప్పుడు డిడ్ యూ ఫీల్ దట్ దిస్ ఇస్ కాస్ట్లీ అండ్ ఆల్? ఇఫ్ ఇట్ ఈస్ కాస్ట్లీ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్, యూర్ యంగ్ అండ్ ఆల్. ఇప్పుడు చాలా పెద్ద వాళ్ళు అంటే అరే హెల్త్ అంటే కొనేసి టక్కని వేసేస్తారు, వాళ్ళకి ట్యాబ్లెట్లు వేసుకోవడం ఇది వేసుకోవడం పెద్ద డిఫరెన్స్ అనిపించదు. బట్ వెన్ కమింగ్ ఫ్రమ్ అ యంగ్స్టర్ గ్రూప్ వీ థింక్ హెల్త్కి ఇప్పుడు ఇన్ని పైసలు పెట్టాలా, లేకపోతే ఇంతే పైసలు పెట్టాలని. ఈజ్ ఇట్ చీప్ ఆర్ కాస్ట్లీ? హౌ డిడ్ యూ టేక్ ఇట్ అండ్ హౌ డూ యూ రికమెండ్ టు ద పబ్లిక్కి హెల్త్ కోసం దిస్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పి? సో కాస్ట్లీ అనేది ఇట్స్ జస్ట్ అవర్ మైండ్ సెట్. మనము ఇది కాస్ట్లీ అనుకుంటే అది కాస్ట్లీ అవుతుంది, ఇది చీప్ అనుకుంటే అది చీప్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఐఫోన్ వాడతాను, ఇదే మార్కెట్లో దెర్ ఇస్ వివో ఫోన్ ఆల్సో.
కానీ నేను నా బడ్జెట్లో నేను ఏదైతే చూసుకున్నానో నేను ఐఫోన్ వాడుతున్నా. సో ఆనెస్ట్గా చెప్పాలి అంటే దిస్ ఇస్ కాస్ట్లీ ఓన్లీ. కాకపోతే ఏంటంటే దీని నుంచి వచ్చే ఫీచర్స్, ఇది ఇచ్చే లైఫ్, ఇది ఇచ్చే లాంగ్ టర్మ్ ఏదైతే ఉంటుందో చూడు, బెనిఫిట్ ఏదైతే ఉంటుందో చూడు, అవన్నీ మనం క్యాల్కులేట్ చేసుకుని ఇయర్కి ఒకసారి మార్చే పనులు 4-5 ఇయర్స్కి ఒకసారి మార్చడంలో మనం పెట్టుకున్నప్పుడు దిస్ లుక్స్ లాట్ చీపర్ దెన్ దట్. సో అట్లా నేనేంటి అంటే యాజ్ అ ప్రికాషనరీ వే ఇప్పుడే కనుక మనం ఆలోచించుకుని ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ కెరియర్ చూస్ చేసుకుని ఎంత సంపాదించినా నేను చేసేదంతా కూడా మా ఒక పేరెంట్స్ హెల్త్ మంచిగా చూసుకోవాలి అంటే ఇట్స్ టు సే సంథింగ్ లైక్ ఏంటంటే వేర్ వాళ్ళకు ఒకవేళ ఏమన్నా ఈ హాస్పిటలైజ్ అయితే ఆ బిల్లుకి ఇన్ని లక్షలు అయితే అని చెప్పి మనం సంపాదిస్తాం ఏది ఉన్నా కూడా. సో అన్ని లక్షలు ఆడ పెట్టేదానికంటే ఇప్పుడు ఏదైతే ప్రోడక్ట్ నేను ఏదైతే స్పెండ్ చేసుకుంటున్నానో నా యొక్క హెల్త్ కోసము ఆ లక్షలన్నీ నాకు బచాయించిపోయింది ఇప్పుడు. అవును. సో ఒక ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచిస్తే నో వాట్ ఎవర్ ఐ స్పెండ్ ఈస్ వెరీ చీప్. అప్పుడు నేను అది అంత స్పెండ్ చేసినా నాకు సొల్యూషన్ దొరుకుతుందా అంటే నో, మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ వచ్చి అవే గోళీలు మళ్ళీ అదే కష్టాలతో ఉండాలి. ఇప్పుడు మా డాడీకి ఆ షుగర్ ఏదైతే ఉందో ఇప్పుడు హ్యాపీగా మా డాడీ గులాబ్ జామున్ కూడా తింటాడు. నో రెస్ట్రిక్షన్స్. డయాబెటీస్ ఉన్నా సరే యూ కెన్ హ్యావ్ ఆల్ స్వీట్ ఐటమ్స్ విత్ గిల్ట్ ఫ్రీ. సో అదే కనుక ఆయనకి అది పెద్దగా అయిపోయింది అనుకో, కంప్లీట్గా షుగర్ ఆపేసేయాలి, స్వీట్లు ఆపేసేయాలి, టాబ్లెట్ల మీద ఉండాలి, ఇన్సులిన్ మీద ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఏమైనా తక్కువ అవుతాయా? లేదు. కానీ ఇప్పుడు నేనైతే ఒక ప్రికాషన్గా నేను ఆలోచించి ఏదైతే స్టెప్ తీసుకున్నానో నౌ ఈజ్ హ్యాపీలీ ఏబుల్ టు ఈట్ వాట్ ఎవర్ హీ వాంట్. అప్పుడు నాకు అర్థమైంది లైక్ ఏంటి అంటే కాస్ట్లీ ఈజ్ వాట్స్ ఇన్సైడ్ అవర్ మైండ్. మనం ఎట్లయితే ఆలోచిస్తాం, మనం ఏదైతే చేద్దాం అనుకుంటామో పెట్టాలి అనుకుంటే దిస్ ఇస్ నాట్ ఎ కాస్ట్లీ థింగ్. బికాస్ డైలీ మనం ఏదైతే స్పెండ్ చేస్తామో రెగ్యులర్గా మనం పోయి మనం ఒక డిన్నర్ కోసం ఒక పార్టీ కోసం మనం పోతేనే వి స్పెండ్ మోర్ దెన్ అవర్ బడ్జెట్. అది ఓన్లీ 1 night కోసం ఉంటుంది. బట్ దిస్ ఇస్ సంథింగ్ అట్లాంటివి 10 వేసుకోవాలంటే ఉండాలి. యాజ్ అ ఇంతకు ముందు కూడా చెప్పినట్టు ఇట్స్ అ లాంగ్ రన్ ప్రాసెస్, ఇట్స్ నాట్ అ షార్ట్ థింగ్. మీరు చెప్పినట్టు డాడీకి ఇప్పుడు డయాబెటీస్ ఉంది అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఐ హావ్ సీన్ మై గ్రాండ్ ఫాదర్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత డయాబెటీస్ చిన్నగా ఇట్ విల్ కీప్ ఎఫెక్టింగ్ యువర్ వీకర్ పార్ట్స్. సో ఆయనకి ఐస్ ఎఫెక్ట్ అయినాయి, ఇచ్చింగ్స్ అవుతాయి, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది. మెల్లమెల్లగా అవన్నీ ఎఫెక్ట్ అయినాక డాక్టర్లు కూడా ఏం చేయరు, నీకు ఏజ్ వచ్చింది కాబట్టి అయింది అని అంటారు. దాని తర్వాత నువ్వు ట్రీట్మెంట్స్కి పైసలు పెట్టుకుంటూ కూర్చోవాలి తప్పితే యూ కాంట్ రివర్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బికాస్ అప్పటికి ఏజ్ నిజంగా వచ్చేసినప్పుడు యూ కాంట్ రివర్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఈ యంగ్ టైంలోనే స్టార్ట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు డెఫినెట్లీ సీ ఇట్ ఆన్ అ లాంగర్ రన్. సో ఇప్పుడు చెప్పండి. అంతే కదా, ఎందుకంటే నేనేం ఫుడ్ తింటున్నానో నాకు తెలిసినప్పుడు ఏం ప్రాబ్లం వస్తుందో కూడా నాకు తెలుసు. సో రేపటి దినం నాకు ఆ ప్రాబ్లం రావద్దు అంటే ఈ రోజు నేను ఆ ఫుడ్ మానుకోలేను, కానీ నాకు ఆ ప్రాబ్లం వద్దు, 2 మ్యాచ్ అయితే లేవు. సో ఏదో ఒకటి నేను కాంప్రమైజ్ అవ్వాలి. ఏది కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి అంటే నేను ఇదన్నా ఫేస్ చేయాలి, ఇదన్నా వదులుకోవాలి. కానీ ఈ సిస్టమ్ నాకు ఎప్పుడైతే తెలిసిందో ఇది వదులుకోకుండా ఇది ఓకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది చూడు. దానికి ఏంటి అంటే ఇది ఓకపోతే చాలు ఎంతైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు. క్రేజీ. సో ఐ వాంట్ టు షూట్ అ క్వశ్చన్. మీకు యాసిడిటీ ప్రాబ్లం ఉండే కాబట్టి యూ స్టార్టెడ్ దిస్ ప్రోటోకాల్. మీ మదర్కి థైరాయిడ్ ఉండే, సిస్టర్కి PCOS ఉండే, డాడీకి డయాబెటీస్ ఉండే. మీ యాజ్ అ క్లయింట్ ఐఎమ్ కమింగ్ టు యూ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, నాకు ఏ హెల్త్ ఇష్యూస్ లేదు, ఐఎమ్ అట్ ఎ యంగ్ ఏజ్ అండ్ నాకు ఇలాంటి ఇప్పుడు వచ్చిన లైఫ్ స్టైల్ హెల్త్ ఇష్యూస్ నా దగ్గర ఏం లేదు. డూ యూ థింక్ ఐ హ్యావ్ టు యూజ్ దిస్ ప్రోడక్ట్? డెఫినెట్లీ. వై షుడెంట్ యూ? నువ్వు ఏం ఫుడ్ తింటున్నావు నీకు తెలుసా? తెలుసు, బయట ఫుడ్. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా? ఇర్రెగ్యులర్లీ. నీకు స్ట్రెస్ ఉందా? అఫ్ కోర్స్ ఉన్న, కావాల్సినంత. పొల్యూషన్ ఆపినావా? లేదు. ఇవి ఏమన్నా నువ్వు ఓవర్కమ్గా ఈ రాల్గిట్ల గురించి ఏ ఒక్కటి నీకు ఇంబ్యాలెన్స్ అయినా నీకు ఈ రోజు లేదేమో రేపు వస్తుంది. నీకు అది రావద్దు అంటే దిస్ ఈస్ ద సింపుల్ సొల్యూషన్ వేర్ యూ కెన్ మెయింటైన్ నీకు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా. ఓకే. So you suggest like precautionary protocol as well. This is a precautionary protocol where ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ డిజైన్ అయింది కూడా ఇట్స్ నాట్ ఫర్ అ సొల్యూషన్, ఇట్ ఈస్ అ సొల్యూషన్ ఫర్ యువర్ లైఫ్ స్టైల్, నాట్ ఫర్ యువర్ ప్రాబ్లమ్. వేరే ఏంటి అంటే ఈ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల ఏదైతే ప్రాబ్లం వస్తుందో దాని నుంచి ఓవర్కమ్ కావడానికి, ఏదైతే ఇంబ్యాలెన్సెస్ అవుతున్నాయో దాని నుంచి మెయింటైన్ చేసుకోవడానికి దిస్ ప్రాబ్లమ్ ఇస్ అ మెయింటెనెన్స్ ప్రోడక్ట్ అనమాట. సో మెయింటెనెన్స్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు ప్రాబ్లం నుంచి ఆటోమేటిక్గా మెయింటెనెన్స్లోకి వచ్చేస్తాం అనమాట. సో డైరెక్ట్గా ఇది పోయి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్
ఇండైరెక్ట్గా మనకి ఏదైతే డ్యామేజ్ అయ్యి ఏదైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి దిస్ ఈస్ డిజైన్డ్ యాజ్ అ మెయింటెనెన్స్ సిస్టమ్ అనమాట. అట్లా ప్రాబ్లం ఉన్నవాళ్ళు దే కెన్ ఓవర్కమ్, ప్రాబ్లం లేని వాళ్ళు ప్రాబ్లం రాకుండా ఉంటారు. క్రేజీ. సో యూ క్లెయిమ్ దిస్ ప్రోడక్ట్ యాజ్ ఎ న్యాచురల్ ప్రోడక్ట్. హౌ అండ్ వై? ఇప్పుడున్న దాంట్లో మనం చూడాలి అంటే ChatGPT వేసి చూసిన నేనైతే ప్రోడక్ట్ ఏంది ఎట్లా పనిచేస్తుంది. ఏఐ మాత్రం తప్పు. నేను ఎన్ని చెప్పినా, ప్రద్యున్ ఎన్ని చెప్పినా, వాళ్ళ డాడీ ఎన్ని చెప్పినా గూగుల్ మాత్రం చెప్పదు కదా తప్పు. ఏమున్నది ఉన్నట్టేగా చూపిస్తుంది. నాకు అది తెలిసిన తర్వాత వీడు ఎంత చెప్పినా నేను కూడా పోయి ChatGPT చేసిన, ఇది నిజంగానే న్యాచురల్, ఇది నిజంగానే పనిచేస్తుందా, నిజంగానే పనికి వస్తుందా అని చెప్పేసి ఇవన్నీ నేను కూడా చేసిన. ChatGPT కూడా నాకు ఏంటి అంటే నేను ఎన్ని పిచ్చి క్వశ్చన్లు అడిగినా కూడా అన్నిటికీ దెర్ ఇస్ నో హామ్, దెర్ ఇస్ నో హామ్, దెర్ ఇస్ నో హామ్, ఇదే వచ్చింది నాకు ఆన్సర్ అని. ఎందుకంటే మా డాడీకి డయాబెటిక్ ఉంది, నాకు ఒబెసిటీ ఉంది, మా మమ్మీకి థైరాయిడ్. మూడింటికి ఒకటే ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుంది? ఎందుకంటే డాక్టర్లు ఇంత చదువుకుని ఇంత చేసిన వాళ్ళ ట్యాబ్లెట్ మూడింటికి ఒకటే ట్యాబ్లెట్ ఇవ్వకుండా మూడు డిఫరెంట్ ట్యాబ్లెట్లు ఇస్తున్నప్పుడు ఇది మాత్రం ఒకటే ఎందుకు పనిచేస్తుంది? నేను అడిగిన క్వశ్చన్కి అది ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏదైతే ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసేదానికంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ట్రీట్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ పోతేరా బాబు, రూట్ కాజ్. అప్పుడు నాకు అర్థమైంది, ఆ ఒక ట్రస్ట్ నాకు దొరికిపోయింది అనమాట అక్కడ. ఆ ChatGPT అనే ట్రస్ట్ నాకు క్రేజీ. మోర్ దెన్ దాట్ లైక్ ఏంటి అంటే ఇందులో ఏ కెమికల్ యూజ్ చేయలేదు. ఇంగ్రీడియంట్ వైజ్గా చూసుకుంటే కూడా ఇట్స్ ఆల్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్, అన్నీ కూడా ప్లాంట్ బేస్డే ఉన్నాయి అనమాట. సో ప్లాంట్స్ ఇప్పుడు పాలకూర తింటే ఐరన్ వస్తుంది అని అంటారు, ఈ ఆకు తింటే మనకు GLP-1 వస్తుంది. ఓకే. సో సింపుల్గా ఏ ఆకుకి ఏదైతే ప్రత్యేకత ఉంటుందో వీళ్ళు కూడా లైక్ ఏంటంటే ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ రీసెర్చ్ థింగ్స్ చేసిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ ఈ ప్లాంట్స్ వల్ల మనకి ఏంటి అంటే ఈ యొక్క రూట్ కాజ్కి డెవలప్మెంట్ అనేది వస్తుంది అనమాట. ఓకే. సో యూ హెవ్ నోన్ యువర్ ఎంటైర్ జర్నీ, యువర్ ఫ్యామిలీ జర్నీ, మీరు ఇంకొకరికి రికమెండ్ చేసింది, మీరు పర్సనల్గా ఫీల్ అయింది అండ్ ఆల్ ఆఫ్ దాట్, ఇదంతా మీ ఓవరాల్ 2-3 years జర్నీ ఇది. బట్ ఇన్ అ స్మాల్ నోట్ ఐ వాంట్ యు టు టెల్ హౌ ఇస్ రితిక్స్ డే-టు-డే లైఫ్? పొద్దున్న లేచి నుండి నైట్ పడుకునే వరకు ఏం చేస్తారు, ఏం తింటారు, ఎప్పుడు ఈ ప్రోడక్ట్ వాడతారు, ఏంటి అని. ఐ వాంట్ లైక్ అ సైకిల్ ఆఫ్ యువర్ డే. ఐ స్టార్ట్ మై డే విత్ యూనిమార్ట్. నేను ఎప్పుడైతే లేస్తున్నాను మై ఫస్ట్ థింగ్ నేను లేసేసరికి మమ్మీ కలిపి పెట్టేస్తుంది, నేను దాయేస్తాను. ఆల్మోస్ట్ 20 minutes నేను నా యూనిమార్ట్ నేను కన్జ్యూమ్ చేసేస్తాను. దాని తర్వాత నేను ఇప్పటికీ కూడా జిమ్ చేయడం అంటే రెగ్యులర్ కాదు, జిమ్ ఫీజు మాత్రం కడుతున్నా కానీ రెగ్యులర్ పోను, ఇర్రెగ్యులర్ అవుతుంది. అప్పుడప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ ఐ గో టు మై జిమ్. ఇక దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఐ డోంట్ హ్యావ్ బికాస్ లైక్ ఏంటంటే యూనిమార్ట్ ఈస్ మేకింగ్ మీ సఫిషియంట్ బికాస్ ఆల్రెడీ ఇట్స్ యూటిలైజింగ్ ద ఫ్యాట్ ఇట్స్ ఇన్ అవర్ బాడీ. దాని తర్వాత ఐ హ్యావ్ మై లంచ్కి లంచ్ ముందు బ్యాలెన్స్ అవుతాం. ఆ లంచ్ కూడా అప్పుడప్పుడు ఇంట్లో చేస్తా, బయట పోయినా అంటే బయట చేస్తా, కానీ ఏడవైనా మాత్రం బ్యాలెన్స్ మాత్రం వదిలే అనమాట. బ్యాలెన్స్ మాత్రం కంపల్సరీ ఐ హ్యావ్ ఇట్. అండ్ తర్వాత ఐ డూ మై వర్క్. కొంతమందికి ఇప్పుడు సిస్టంలో ఉన్నాక ఎప్పుడైతే పీపుల్ నన్ను అడగడం స్టార్ట్ చేసిరో అట్లా ఐ హెల్ప్ పీపుల్ ఓవర్కమ్ ఈ ఛాలెంజెస్ నుంచి కూడా. లైక్ ఏంటంటే ఐ హెల్ప్ దెమ్, లైక్ ఐ గైడ్ దెమ్ ఎట్లా హౌ దిస్ సిస్టమ్ అనేది దాని మీద. ఇక మళ్ళీ అగైన్ ఐ ఎండ్ మై డే విత్ మై బ్యాలెన్స్ అగైన్ బిఫోర్ మై డిన్నర్. ఇదైతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బీయింగ్ నాకున్న ఫ్రెండ్ సర్కిల్ నేను ఎవరితో అయితే ఉంటున్నానో వాళ్ళని వద్దన్న కూడా బయటికి తీసుకొని తినిపిస్తారు రాత్రి అయిందంటే కంపల్సరీగా. లైఫ్ అడల్ట్ లైఫ్. అండ్ యు నో వాట్ ద బెస్ట్ థింగ్, మా ఫ్రెండ్స్లో నేను ఒక్కడనే వాడమని కాదు, వీ ఆల్ టుగెదర్ యూజ్ ద సిస్టమ్. క్రేజీ. సో ఫ్రెండ్స్ ఇన్ హెల్ప్. ఒక్కడు చేంజ్ చేసుకోవడం వల్ల ఇంకొకటి నమ్మడం వల్ల నో ఆర్ హోల్ గ్యాంగ్ ఇస్ ఇన్ టు ద సిస్టమ్. ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నామో ఇక్కడ వీ ఆల్ యూజ్ ద ప్రోడక్ట్ ఎవ్రీ డే. మేము ఏడవైనా కూడా ఏం తింటున్నా కూడా వీ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్ విత్ బ్యాలెన్స్. క్రేజీ. డూ యూ మెయింటైన్ ఎనీ టైమింగ్స్? అంటే ఈ టైంకి నేను బ్యాలెన్స్ తీసుకోవాలి, ఈ టైంకి. దేర్ ఆర్ నో పర్టికులర్ టైమింగ్స్ అనమాట. లైక్ ఏంటంటే తిన్నప్పుడు తీసుకుంటే చాలు, ఈ టైంకే తినాలి ఈ టైంకే తాగాలి అని అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే తినే ఒక 10 నిమిషాల ముందు మాత్రం బ్యాలెన్స్ తాగుతాం. ఓకే. సో ఎవ్రీడే నా డైలీ రొటీన్ నేను చూసుకునే దాని ప్రకారం లైక్ ఏంటంటే పొద్దున్న యూనిమార్ట్ అయిపోయిన 10:30 to 12 మధ్యలో నేను నా లంచ్ చేస్తాను, రాత్రి 9 లోపల డిన్నర్ చేసేస్తాను. ఓకే. అండ్ బెస్ట్ పార్ట్ ఏం తెలుసా, ఈ మిడ్ డే స్నాకింగ్ ఇవన్నీ ఉంటాయి చూడు, ఇవన్నీ కంట్రోల్ అయిపోయినాయి నాకు మెల్లమెల్లగా.
ఓకే. అన్నీ ఏవేవైతే ఇప్పుడు చాయ్ తాగాలనిపించడము, కాఫీ తాగాలనిపించడం, కాఫీ పర్సన్ అనమాట. జనరల్గా నేను డైలీ 2 to 3 కాఫీస్ తాగేటోడిని. ఈరోజు టోటలీ కట్ డౌన్ ఆన్ కాఫీ అనమాట. అది నాకు ఎంత సింపుల్గా, నాకు హ్యాపీగా, నాకు అది మొత్తం కాఫీ వల్ల ఏదైతే రిఫ్రెష్మెంట్ వస్తుందో నాకు యూనిమార్టే నాకు డే మొత్తానికి ఇస్తుంది అనమాట. 3 తీసుకునే దాని వల్ల ఒక యూనిమార్టే నాకు సఫిషియెంట్ ఉంది. నా క్రేవింగ్స్ అన్ని కంట్రోల్ అయిపోయినాయి. నేను తినాలి అనుకునేవి లైక్ ఏదైతే టెంప్టేషన్స్ ఉంటాయి చూడ, అవన్నీ కంట్రోల్ అయిపోయినాయి. Okay, so we have 2 products in this protocol, Unimate and Balance. So what are the key things that Unimate will help you in and key things Balance will help you in? సో బేసిక్లీ యూనిమాటే, ద కీ ఇంగ్రీడియంట్ ఇన్ యూనిమాటే ఏదైతే ఉందో దట్ ఈస్ ఎర్బా మాటే లీఫ్. సో ఈ ఎర్బా మాటే లీఫ్ అనేది ఇక్కడ పెరిగింది కాదు, ఇట్స్ ఓన్లీ గ్రోన్ ఇన్ సౌత్ అమెరికా రీజియన్, వేర్ దాని యొక్క ప్రత్యేకత, ఈ ఆకు యొక్క ప్రత్యేకత యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ వేర్ ఏంది అంటే మన బాడీలో GLP-1 అనే హార్మోన్ ఉంటుంది. సో ఇట్స్ అ న్యాచురల్ హార్మోన్ వేర్ దట్ విల్, అది ఎట్లా పనిచేస్తుంది మన బాడీలో ఫ్యాట్ని ఎనర్జీకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో జనరల్ టైమ్స్లో ఈ GLP-1 ఎప్పుడెప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే వెన్ యూ వాక్ ఫర్ మోర్ దెన్ 20 minutes, అంటే ఎప్పుడైతే స్వెట్టింగ్ వచ్చే యాక్టివిటీ చేస్తాం మేము, అప్పుడు మనకి GLP-1 అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఒక డేలా మనం ఎన్నిసార్లు స్వెట్ వచ్చే యాక్టివిటీ మనం చేస్తున్నాం, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ అట్ ఆల్. సో యూనిమాటే సపరేట్ లైక్ ఏంటి అంటే ఆ GLP-1ని న్యాచురల్గా బూస్ట్ చేస్తుంది. అండ్ అదే కాకుండా మన మెంటల్ హెల్త్కి ఏదైతే కెఫెన్, న్యాచురల్ కెఫెన్ మనం కాఫీస్తో తాగడం వల్ల ఏదైతే వస్తుంది, అండ్ థియోబ్రోమైన్, ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి ఏంటంటే మన మెంటల్ హెల్త్ అనేది బూస్ట్ అవుతుంది అనమాట. అండ్ కమింగ్ టు ద బ్యాలెన్స్ ఏంటి అంటే ఇట్స్ మేడ్ ఆఫ్ 6 different kinds of fibers. ఇప్పుడు ఫైబర్ అనగానే మనకు చాలా గుర్తొస్తాయి. ఫస్ట్ థింగ్ వచ్చేది ఏంటంటే ఓట్స్ తింటే ఫైబర్ వస్తుంది, లేకపోతే చియా సీడ్స్ ఉన్నాయి కదా, థింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి. కాకపోతే ఏంటి అంటే దాని ప్రాక్టీస్ ఏదైతే ఉంది, దాని తత్వం ఏదైతే ఉందో దట్ ఈస్ ఓన్లీ సఫిషియెంట్ ఫర్ అ సింగిల్ రెగ్యులర్ మీల్ అనమాట. కానీ దిస్ బ్యాలెన్స్ ఇస్ సఫిషియెంట్ ఫర్ అవర్ హోల్ డే. అంటే ముందు మనం ఏం చేస్తున్నామో, నెక్స్ట్ ఏం చేయబోతున్నామో, వీటన్నిటికీ కూడా పేటెంటెడ్గా మనకి ఏంటంటే డిజైన్ వచ్చిందనమాట. సో ఈ 6 ఫైబర్సే కాకుండా ఇట్ ఆల్సో హ్యాస్ 5 different kinds of విటమిన్స్ అండ్ మినరల్స్ ఆల్సో అనమాట. అంటే మేజర్గా చూసుకుంటే విటమిన్ B కాంప్లెక్స్, విటమిన్ B12, ఇవి కూడా ఏవైతే మనకు డెఫిషియన్సీ అవుతున్నాయో, ఇంకా చెప్పాలంటే వెజిటేరియన్స్కి ఏదైతే ఈ డెఫిషియన్సీ ఉంటుందో మనకి ఈ సిస్టమ్ వల్ల అవన్నీ కూడా మనకి ఏంటంటే ఇట్స్ గెట్టింగ్ ఇనఫ్ అనమాట. ఇక న్యాచురల్గా ఫుడ్లోకి ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫ్యాట్ లెక్క ఫామ్ అవుతుందో అది ఫామ్ కానియకుండా దిస్ బికమ్స్ లైక్ ఎ జెల్లెక్ సబ్స్టెన్స్ బ్యాలెన్స్ అనేది. అట్లా ట్రాప్ చేసి ఫ్యాట్ అనేది కన్వర్ట్ కానికుండా కంట్రోల్ చేస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఒక ప్రోడక్ట్ ఉన్న ఫ్యాట్ని తగ్గిస్తుంది, ఇంకో ప్రోడక్ట్ ఫ్యాట్ ఫామ్ కానికుండా ఆపేస్తుంది. ఇట్లా మ్యూచువల్గా పనిచేయడం వల్ల మనకి ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఏవైతే అయినాయో అన్ని బ్యాలెన్స్ స్టేజ్లోకి వచ్చేస్తాయి. క్రేజీ. సో విత్ దిస్ వీఆర్ కమింగ్ టు అన్ ఎండ్ ఆఫ్ ద షో. I want you to speak to the audience, tell the public. There are a lot of people out there ఎవరైతే ఇప్పటికీ ఇంకా they have not started this protocol. They have hundreds of questions. ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, అసలు ఎందుకు స్టార్ట్ చేయాలని చెప్పేసి 100 questions ఉన్నాయి. ఇంకా ఈ జర్నీని స్టార్ట్ చేయకుండా ఆగిపోయిన వాళ్ళకి యువర్ వర్డ్. జస్ట్ సింపుల్ చెప్పాలి అంటే anyone who is out there looking for a solution where మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా, కష్టం అనేది లేకుండా, ప్రాబ్లం తగ్గాలి అని ఉందనుకో, దిస్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. క్రేజీ. మీకు కావాలంటే తెచ్చుకోండి. విత్ దట్ వీఆర్ కమింగ్ టు ఎన్ ఎండ్ అండ్ లెట్స్ డూ cheers with Unimate. Cheers.